ఆ అమ్మని పెళ్లి కూడా చేసుకున్నావా? ఏమ్మా నీకు తెలుసా? తెలియదు మేడం, తెలియకుంటే సీక్రెట్ గా చేసుకొని 3వ నెల ప్రెగ్నెంట్. 3వ నెల ప్రెగ్నెంట్ అంట. కదమ్మా ఈ న్యూస్ అంతా ఇప్పుడు తెలిసిందా నీకు, ఇంతకు ముందేనా? ఇప్పుడే తెలిసింది సార్ నాకు. తెలిసినాక మన కాంటాక్ట్ అయ్యింది. ఆహా. ఎంతకాలం అయింది తమ్ముడు పెళ్లి చేసుకుని? 4 months అలా. తను నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రామిస్ చేసుకున్నప్పుడు తను ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను కమిట్ అయిపోదాం అన్నాడా? అంటే కమిట్ అంటే అట్లా కాదు, ఎలాగో లైఫ్ పార్ట్నర్ కదా అవుతాడు కదా, సో అర్థం చేసుకొని ఇంకా ఎలాగో ఫిజికల్ గా అట్లా అయింది. మీ అంటే పేరేంటమ్మా? స్వీటీ. సరే పెళ్లి ఎందుకు చేసుకున్నారమ్మా? తను ఎలాగా చనిపోద్ది అనేసి. ఏంటయ్యా బాబు? కాదు ఎలాగ చనిపోతావేంటి, ఎలాగ చనిపోద్దనా లేదంటే ఎలాగోలా చనిపోవాలని కోరుకుంటున్నారా? కంట్లో నీళ్ళు ఆగట్లేదు వచ్చినప్పటి నుంచి అమ్మాయికి. ఇప్పుడు మొత్తమే చూస్తే ఏంటో కనుక భగవంతుని ఎన్నో పూజలు చేసినట్టు అనిపిస్తుంది మీరిద్దరు ఆవిడ చనిపోవాలని. అలా మీ తపస్సులు ఫలించలేక ఇది కథ కథ జీవితం ఆ పిల్ల మంచితనం ఆ పిల్లని బతికిస్తుంది ఇక్కడ. నువ్వేం పూజలు చేసావమ్మా ఆవిడ చనిపోవటానికి? ఏ సిగ్గుందా నీకు అసలు? ఒక అమ్మాయి, ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక భార్య ఇంత అద్భుతంగా ఆలోచించి ఇంకా భార్యాభర్తల బంధాలు పాడైపోతున్నాయని మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఇంత చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు, 8 years బాగున్నారు. అంత మంచి హస్బెండ్ ఒకవేళ ఈవిడ చనిపోతే ఎక్కడ పెళ్లి చేసుకోకుండా పిల్లోడి కోసం ఆగుతాడని ఆవిడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని లైఫ్ సెట్ చేయాలని అనుకుంది. మగాడి సహజ లక్షణం ఎక్కడన్నా ఫ్రీగా దొరికితే వదిలిచేవరగా అందరూ ఉత్తమంగా ఉండాలని లేదు కదా. నీకు వచ్చినప్పుడు నీకు ఒక వాల్యూ ఉండాలి కదా. ఇంట్లోకి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా కమిట్ అయిపోవడం ఏంటి? ఆయన నువ్వు ఆపాలి. కాదమ్మా నీ ఏ ఉద్దేశంతో వెళ్ళావు? ఓన్లీ ఆవిడ కమిట్మెంటేనా? ప్రామిస్ చేయించుకుంది నాకు ఇదా, నేను ప్రామిస్ చేయించుకుంది. నీకు అతనిలో ఏం కనిపించింది? నీకు కావాలంటే ఫ్రెష్గా ఉండేవాడు, ఈ క్యాన్సర్ బాధలు లేనటువంటి వాడు ఎవడోడు దొరుకుండేవాడుగా. నీకెందుకు? వై ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ హిమ్? అతను ఎందుకు కావాలి? అంటే ఒక కొడుకుండి ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి మొగుడినే చేసుకుంటాను నేను నిర్ణయించుకున్నావా? ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు? సంబంధం ఒకటి వచ్చింది, చేసుకుని ఉన్నంతలో కంఫర్ట్ సంబంధం అని చేసుకున్నట్టు ఒప్పుకుంది. అంటే తను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? ఏం అర్థం చేసుకున్నాడు? అంతగానో ఏం సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళావమ్మా? ఆవిడ చనిపోయినాక పెళ్లి చేసుకోమంది, నీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆవిడ ఓవరాల్ గా. ఆవిడ చనిపోయేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా, ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? బాబుని చూస్తాను. నువ్వు ఆగు, ఆవిడేం చెప్తుందో విందాం. బాబుని చూసుకోవడానికి. మరి బాబుని చూసుకుంటే సరిపోయేది కదా. ఆవిడ ఫస్ట్ ఏం అడుగుతుంది? మంచి తల్లిని అడుగుతుంది. చిన్న బాబుని వదిలేసి పెద్ద బాబుని చూసుకుంది. కాదమ్మా అతని ప్రపోజలా? కమిట్ అయిపోదాం, ఎలాగ మ్యారేజ్ వరకు వెయిటింగ్ ఎందుకు ఆగలేకపోతున్నాను అనేది నీదా? ఎవరిది ప్రపోజల్? నువ్వేమన్నా ఆడపిల్లగా కొద్దిగా రెజిస్ట్ చేసావా? నేనేం చేయలేదు, తను ఇంకా ఎలాగో చేసుకుంటున్నాం కదా అని మీరు మాట అనుకుని చేసుకున్నాం మ్యారేజ్. ఎలాగా? ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? గుడిలో. పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? ఈవిడ బతికేస్తుందని తెలిసినాక అమ్మో పెళ్లి చేసుకోకపోతే బాగుంది అనుకున్నారా? అలాగని కాదు, నీ పిల్లడికి కొద్దిగా దగ్గర అయ్యాం. అది కాక తను ఊరుకోవయ్యా, ఏదో కారణాలు ఎత్తుకొని చెప్తున్నా. ఈ పిల్లడు స్టోరీ వాడతారు మీరు, నాకు తెలియక అడుగు. మనసు నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఈ లోపు ఈ పిల్ల బతికిందని తెలుస్తుంది. ఏం చేద్దాం అంటే మరి తను చనిపోద్ది అనేసి మా డాక్టర్ కష్టం అని చెప్పి. ఇంకోసారి అనకయ్యా బాబు, ఆవిడ చనిపోతుంది ఆ మాట అనకు, చిరాగ్గా ఉంది వినటానికి. తప్పయ్యా బాబు. చనిపోతుందని బాధగా ఉందా, చనిపోవాలని కోరుకుంటున్నావా? మాకు అర్థం కావట్లేదు. చనిపోద్దని బాధగానే ఉంది. ఏం బాధ? అక్కడ పెళ్లి చేసుకుంటా, అక్కడ పెళ్లి చేసుకోవటం బాధ? ఏమైనా బాధపడే మగాడి లక్షణాలు కనిపిస్తున్నాయా? నువ్వు గొప్ప మహానుభావుడు అని చెప్పి ఆ మహాతల్లి ఊహించుకుని పెళ్ళి ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు ఇలా గడ్డాలు పెంచేసుకుని దేవదాసులాగా అయిపోతావన్న భయంతో ముందస్తునే మీకు పెళ్లి కమిట్మెంట్ రాసిచ్చేది పెద్ద మెంటల ఆమెకి. మీరేమొచ్చి ఎలాగా పెళ్లి కుదిరిపోయింది కదా ఇంకా ఈ కార్యక్రమం వరకు అని చెప్పి గర్భవతి చేసి పడేసావు. నువ్వేమో వచ్చి చనిపోద్దేమో అని ఏదో సెంటిమెంట్లు. అసలు ఏ టైం అనేది మనం చెప్పలేం కదా. డాక్టర్ అనేది కొద్దిగా 1% అయినా సరే మాకు హోప్ ఉందని చెప్తే నువ్వు అట్లా కమిట్ ఇవంతా జరిగేది కాదు. ప్రాసెస్ మెడిసిన్ అంతే. ఇదంతా దేవుడు తప్పు, డాక్టర్ తప్పు. నీది ఎలా ఉందంటే తెలుసా, నువ్వు ఆ హాస్పిటల్ మీద కేసు వేసేటట్టున్నావు. ఏంటి మీరు చచ్చిపోద్దా అనుకున్నారు, ఇప్పుడు చచ్చిపోలేదు, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మీరు ఎలాగా అని చెప్పి నువ్వు వాళ్ళ మీద కేసు వేసేటట్టున్నావు. లేదు సార్, అంటే డాక్టర్ మీద ఎలా కేసు వేస్తాం? నువ్వు వేస్తావు కూడా, ఇప్పుడు అట్లాగే ఉంది నీ పని. అంటే డాక్టర్ ఏం చెప్పి 1% అయినా ఓపు ఉందంటే మెడిసిన్ రికవర్ అవుతుంది అంటే మీ మాక్సిమం అలా చేసిండే వాళ్ళు కాదు. నేను వెయిట్ చేసి ఎలాగైనా భార్యని బాగా చూసుకునేవాళ్ళు. డాక్టర్కి నీ లోపల ఇంత కళాపోషకుడు ఉన్నాడని అతనికి ఏం తెలుసు?
చచ్చిపోద్ది భార్య అనగానే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి ఒక అమ్మాయితో పడుకుంటావని డాక్టర్కి ఏం తెలుసు? నేను అమ్మాయితో పడుకోలేను కాదు సార్, పడుకోకుండానే గర్భవతి అయిందా? 1 year దాకా నన్ను ఒప్పించి వేరే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటూ ఉన్నగాడికి పిల్లడు ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది భర్తకు ఒక అమ్మాయిని చూడాలని. కాదు నానా, తనే ఇచ్చే కన్నా కాదు, ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది. నువ్వు కూడా వెయిట్ చేయాలి కదా. నా భార్యకి ఏదో తన కోరిక ప్రకారం ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, తన కార్యక్రమాలన్నీ నా చేతి మీద గౌరవంగా అయినాక చూసుకుందామని అనుకోవచ్చు కదా. నీకు ఆల్రెడీ రెడీగా ఒక అమ్మాయి ఉంది, వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు వెయిట్ చేయలేదు? నాకు బాగా పోయినా సరే నా దగ్గర రాకుండా అక్కడ తనతోనే ఉంటున్నాడు. కాదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను వచ్చి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, ఇలా నేను చనిపోతాను. అమ్మ ఒట్లు తీసి గట్ల మీద పెట్టండి అమ్మా. ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి బతుకుంది, ఆ అమ్మాయి ఎల్లకాలం బతుకుతుంది, 100 ఏళ్ళు ఆయుష్ ఆ అమ్మాయికి, చక్కగా బిడ్డ ఉన్నాడు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఏంటి నీ గోల? నేను వచ్చేసి ఇప్పుడు మేమిద్దరం ఫిజికల్ గా కలిసాము అండ్ నాకు ప్రెగ్నెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను తన్నే నువ్వు వెళ్ళాలి. ఇంకెవరన్నా ఎక్కడన్నా భార్యలు క్యాన్సర్తో చనిపోయేటటువంటి కొంపలు ఎక్కడన్నా ఉంటే ఆ కొంపలకి వెళ్ళి అక్కడ ఏమన్నా మొగుళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకోవాలి, ఆడు పోషిస్తాడు నిన్ను. బుద్ధి జ్ఞానం లేకుండా. నాకైతే తనే కావాలి. కావాలంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు చేసింది కరెక్టా? ఆయన వద్దా అంటున్నాడు కదా. ఆ అమ్మాయి నాకు అవసరం లేదండి, నా భార్య నాకు మరి important నేనైతే అంటున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా. ఎందుకున్నావు? తను ఆల్రెడీ చెప్పింది కదా ఇలా పెళ్లి చేసుకోవాలి. ఆవిడ చనిపోయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రామిస్ తీసుకుంది. మరి ముందే నువ్వెందుకు కమిట్ అయ్యావు? తప్పు నీదే కదా. ఇప్పుడు ఆయనే కావాలని కూర్చుంటేలాగా మరి ఆవిడేమైపోవాలి? ఏమో అలాగైతే మేమిద్దరము అనుకొని ఇద్దరం కలిసి. ఇప్పుడు ఆయన నువ్వు వద్దంటున్నాడు, ఏం చేస్తావు? తనే కావాలంటాను. తనే కావాలా? ఏం బాబు తనే కావాలంట, నీ స్టేట్మెంట్ ఏంటి? తనే కావాలంటే వైఫ్కి తనే మొత్తం ఇంతకి వైఫ్ చేస్తాం, మెడిసిన్ చేస్తాం అని చెప్పారు కదా. తన్నేరుని ఇంకా చెప్పమని తను కావాలంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? మంచి మాట చెప్పాలమ్మా సరోజ. నేను చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తానన్నాను కానీ నేను బ్రతికుండగలని. మరి ఏం చేస్తావు? అర్జెంట్గా కాదు, అర్జెంట్గా చచ్చిపోతావా? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు బతుకున్నావు, బతుకున్నప్పుడు సొల్యూషన్ చెప్పండి. నాకు బాగలేదు అని బాబుని చూడడానికి వచ్చి చూస్తా. అమ్మ నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఫేస్ చేయాలంతే. బెల్లం దగ్గర చేమ దగ్గర పక్క పక్కన పెట్టి అవి తినకూడదండి నేను చెప్పినప్పుడే తినాలంటే కుదరవు కదా. జరిగిపోయింది అక్కడ సీను. నిన్ను నమ్ముకొని ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్ల చేసింది తప్ప ఆ పిల్ల. నువ్వు 50% చేస్తే ఆవిడ 50% చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇంట్లోకి తేకపోతే ఆ పిల్ల ఎవరినో చూసుకుని ఎవరినో చేసుకుని అది. అమ్మాయికి వేరే పెళ్లి చేస్తాను. వేరే పెళ్లి చేస్తావు? ఆవిడ చేసుకోవాలిగా. బిడ్డ కడుపులోనా? అబార్షన్ చేయించి వేరే. అంతా నువ్వే సర్టిఫై చేసేస్తావా? ఈవిడే తీసుకొస్తుంది, ఈవిడే పెళ్లి చేస్తుంది. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను చెప్తాను కదా, నీకు తెలియక. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అబార్షన్ ఎలా చేయించేస్తావు? నిర్ణయం చెప్పు. ఇప్పుడు వద్దు సంవత్సరం నేను పెళ్లి చేసుకుని ఇలా ఉంటానంటే నువ్వే లేదు నీకు సంబంధం చూస్తాను, నేను చనిపోతాను, నేను సంబంధం చూస్తానని నన్ను ప్రెజర్ చేసావు. చనిపోతే ఒక నీతి, చనిపోతే ఒక నీతి అనేది కాదు కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం అయింది, ఈరోజు నిన్ను నమ్ముకుని వచ్చింది. ఓకే, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి నువ్వు కూడా కళ్ళలో అనుకోలేదు, వాళ్ళు కూడా కళ్ళలేదు అనుకోలేదు. నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. ఏం చెప్తావో చెప్తే దాన్ని బట్టి నేను ఏమన్నా చెప్తాను. అమ్మాయికి అయితే వేరే మ్యారేజ్ చేస్తాను. అదే సార్, విన్నారు కదా సార్ వాళ్ళ ముగ్గురి మాట, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, సరోజ ఒకే మాట అంది. సరే ఓకే, భర్త తర్వాత బహుశా భర్త గురించి కంటే బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించేమో అని నాకు అనిపించిందమ్మా. కరెక్టే, కానీ బిడ్డకి వచ్చేటటువంటి తల్లి దగ్గర నుంచి వచ్చే న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది నీకు తెలీదు. వచ్చేటటువంటి ఆమె ఎలా ఉంటుంది, ఆవిడ బిడ్డ వరకు బాగా చూసుకుంటుందా చూసుకోదా, వచ్చే రాచి రంపాలు పెట్టి ఒక సౌత తల్లిలాగా వాడిని ఇబ్బంది పెడితే ఈ లెక్క నువ్వు చూసుకోలే. నెంబర్ 1. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.